హలో అందరికీ వెల్కమ్ టు మా మంజుల కిచెన్ స్టోరీస్. ఒకరోజు క్లాస్లో టీచర్ పిల్లలందరినీ అడిగారు, అన్నింటికంటే రుచికరమైన ఆహారం ఏది అని. అప్పుడు పిల్లలందరూ బిర్యానీ సార్, పిజ్జా సార్, ఐస్ క్రీమ్ సార్, చికెన్ బిర్యానీ సార్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. కానీ ఒక అబ్బాయి మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. టీచర్ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అభి, నువ్వేం చెప్పట్లేదు, నీకు రుచికరమైన ఆహారం ఏది అని. అప్పుడు అభి నెమ్మదిగా లేచి, ఆకలిగా ఉన్నప్పుడు ప్రేమతో పెట్టిన ఏ ఆహారమైనా సరే సార్, ప్రపంచంలో అత్యంత రుచికరమైనదిగా ఉంటుంది. ఒక్కసారిగా క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. టీచర్ ఆశ్చర్యంగా అడిగాడు, ఇంత చిన్న వయసులో ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? నీకెవరైనా చెప్పారా అని సార్ అడిగారు. అప్పుడు అభి చిన్నగా నవ్వి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఒక విషయం గమనిస్తున్నాను సార్, ఎవరు ప్రేమగా పెట్టారో వాళ్ళ భోజనం నాకు చాలా రుచిగా అనిపించింది అన్నాడు. టీచర్ ప్రేమగా అభిని దగ్గరకు తీసుకొని, ఇంకో ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అన్నాడు. అడగండి సార్ అన్నాడు అభి. నీకు ప్రేమగా భోజనం పెట్టేది ఎవరు అని అడిగాడు. అభి కళ్ళల్లో చిన్న వెలుగు కనిపించింది. మా అమ్మమ్మ తాతయ్య సార్, వాళ్ళు పెట్టిన భోజనం ఎప్పుడు చాలా రుచిగా ఉంటుంది అన్నాడు. టీచర్ మళ్ళీ అడిగాడు, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటావా అని. ఇంతలో పక్కనే ఉన్న అభి ఫ్రెండ్ లేచి, సార్, అభికి అమ్మా నాన్న లేరు, తను వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు అని చెప్పాడు. అంతే, అభి నిశ్శబ్దంగా తలదించుకున్నాడు. టీచర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఆయనకు అన్నీ అర్థమయ్యాయి. కొన్ని క్షణాల తర్వాత పిల్లలందరినీ చూసి ఇలా అన్నాడు, పిల్లలు, మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చూసుకోవాలి. మన ఫుడ్, మన ప్రేమ, మన హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి మాట, ప్రేమతో పెట్టే ఒక ముద్ద మనిషి జీవితాన్నే మార్చగలవు. ఆ రోజు నుంచి క్లాస్లో ఎవరు కూడా ఒంటరిగా భోజనం చేయలేదు. ఇంతకీ మీకు రుచికరమైన భోజనం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.